హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ యొక్క ఉత్తర నియోజకవర్గం కొండవాళ్ళ ప్రాంతాల్లో నా బొగ్గుశ్రేణి మిత్రమండలి తరపున 4వ విడత రక్తదాన శిబిర కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. విశేషమైన స్పందన. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాల నుండి ఎవరో చాలామంది చేస్తున్నారు. ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ అయినా, రెడ్ క్లాస్ అయినా, సంథింగ్ ఏదైనా సరే 25 మంది 30 మంది చేసిన తరుణంలో స్వచ్ఛందంగా వందలాది మంది వచ్చి ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వైద్య సదుపాయానికి కావాల్సిన డెంగీకైనా, దేనికైనా, విష జ్వరాలకి, దేనికైనా సరే ప్రతిసారి మేము పాటుపడడం వల్ల స్వచ్ఛందంగా వచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం, దీనికి ఇంతమంది మీడియా మిత్రులు మరి నన్ను అభిమానులు రావడం నాకు నిజంగా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం. చూస్తున్నాం విశాఖపట్నంలో చాలా కొరత, మంచినీటి కన్నా ఎక్కువ కొరతగా ఉంది రక్తమే. డెంగీ ఫీవర్ ఉండడం వల్ల, రక్త కణాల ఇబ్బందుల వల్ల చాలామంది చాలా పడుతున్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 4 సంవత్సరాలండి నిర్వారంభంగా బొగ్గుశ్రేణి మిత్రమండలి ఏంటంటే ప్రార్థించే పెద్దల కన్నా సేవ చేసే చేతులు మిన్నానే మదర్ తెరేసా గారి స్ఫూర్తిని తీసుకొని మీ కార్యక్రమాన్ని మొత్తం నేను, మా నాగన్న, రాధా గారు, మా కుట్ట, ముఖ్యంగా చెప్పండి కుట్ట, ఈ కార్యక్రమాన్ని నన్ను ప్రోత్సహించి రక్తదానం చేస్తే మనకి ఇంత మైలేజ్ వస్తుంది, ఈ కార్యక్రమాల్లో మనం ఇంత బయట రావచ్చు అని చెప్పడం, నాకు దానికి అంతా పుక్కల ప్రసాద్, దాసరసీను, పిల్లిరాజు గారు ప్రతి ఒక్కరు సహకరించి ఈ క్యాంప్ నేను ఒక్కనే కాదు, పేరుగా నేను ఎన్నికటి సదుపాయాలు ఏర్పాటు చేయడమే కానీ ప్రతి ఏరియాలండి మొత్తం యావత్ విశాఖపట్నం 4 మూలల నుండి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం ఇవ్వడం మాత్రం నిజంగా శుభపరిమాణంగా భావిస్తాం. చాలామందికి అపోహ, రక్తదానం చేస్తేమో ఏదో ప్రాబ్లం వస్తుందేమో, కళ్ళు తిరిగి పడిపోతుంది, అలాంటిది ఏమీ లేకుండా స్వచ్ఛందంగా రావడం చాలా ఆనందదాయక విషయం. దానికి మాకు ఎంతో సహకరిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి కూడా మేము ఈ విధంగా అభినందన తెలియజేస్తున్నాం.